ఆపరేషన్ వైసీపీ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. మరి ఆపరేషన్ టీడీపీనో ఆపరేషన్ జనసేన వైసీపీ ఏమన్నా మొదలుపెట్టిందా? మొదలు పెట్టాలనే ఆలోచన ఏమన్నా ఉందా ఆ పార్టీకి? ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకు అంటే ఉన్న నాయకులను కాపాడుకోవడానికే అక్కడ ఎవరికి తీరిక లేదు. ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోతుంటే, ఒక్కొక్క మాజీ ఎమ్మెల్సీ వెళ్ళిపోతుంటే, కార్యకర్తలు వెళ్ళిపోతుంటే, కడపలో కూడా అక్కడ కార్పొరేటర్లు ఖాళీ అయిపోతుంటే వైసీపీ నుంచి వాళ్ళని ఆపే శక్తి ఎవరికీ లేదు. వాళ్ళకు ఒక భరోసా కల్పించే సామర్థ్యం ఎవరికీ లేదు. ఇక కొత్త వాళ్ళని ఆకర్షించే శక్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఇన్ఛార్జీలు వేశారు జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జీలు వేశారు, మండల ఇన్ఛార్జీలు వేశారు. కానీ ఏంటి లాభం? వాళ్ళ వల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమీ చేయలేరు. వాళ్ళని అనుకోవడానికి కూడా ఏమీ లేదు. కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు వైసీపీని. కానీ ఇప్పుడు అదే ఆ నమ్మే పరిస్థితి తీసుకురావాలి అంటే ముందు అధికార పక్షం మీద వ్యతిరేకత రావాలి. ఆ వ్యతిరేకత వస్తుందా లేదా అంటే 6 నెలల సమయం అయిపోయింది. ఇప్పుడు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలని, ఆ ధర్నాలని కూడా తప్పుపట్టి అమన్ శ్రీనివాస్ బయటకు వచ్చేసాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలనే చేత కాదు, పార్టీని నడపడమే చేత కాదని చెప్పి వాసిరెడ్డి పద్మ ఆమె బయటకు వచ్చేశారు. మోపుదేవి వెంకటరమణ బయటకు వచ్చేశారు. ఒక 5 ఎమ్మెల్సీలు బయటకు వచ్చేశారు. ఇంకో ఎమ్మెల్సీ రెడీగా ఉన్నారు. ఇంకో 2 మాజీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఆళ్ళ నాని బయటకు వచ్చేసాడు. గంజి శ్రీనివాస్ బయటకు వచ్చేశారు. ఇలాగా ఒక కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా, అవన్ శ్రీనివాస్ మాజీ మంత్రి, ఆళ్ళ నాని మాజీ మంత్రి, గంధి శ్రీనివాస్ అక్కడ కీలక నాయకుడు భీమవరంలో, వీళ్ళందరూ కూడా, మోబుతే వెంకటరమణ రాజ్యసభ సభ్యుడు, వీళ్ళందరూ కూడా అంటే ఒక వాళ్ళేమీ చిన్న స్థాయి నాయకులు కాదు. అలాంటి వాళ్ళనే కోల్పోతుంటే ఇంకా టీడీపీ ఆపరేషను లేదంటే ఆపరేషన్ జనసేన ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే చర్చ. కాకపోతే అవసరం. కారణం ఏంటి అంటే ఇప్పుడు కనుక రేపొద్దున్న ఈ 175 స్థానాల్లో నిలబెట్టడానికే సరైన అభ్యర్థులు లేకపోతే రేపు నియోజకవర్గాల విభజన జరిగితే 225 స్థానాలు అవుతాయి ఆంధ్రప్రదేశ్లో. 50 నియోజకవర్గాలు పెరుగుతాయి. అప్పుడు ఇంకా 50 మంది అవసరం అవుతారు. అది కూడా గెలుపు గుర్రాలు కావాలి. ఏదో తూతూ మంత్రంగా నిలబడి ఇంకా జగన్ ఫోటో మీదే ఓట్లేసేస్తారనుకుంటే పొరపాటు. నియోజకవర్గంలో కూడా తమ శక్తియుక్తులు ఉపయోగించాలి, తమ శక్తి సామర్థ్యాలు చూపించగలగాలి. అలాంటి నాయకులు కావాలి, లేదంటే తయారు చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తారా? లేదంటే ఇప్పుడు అటువంటి టీడీపీ చేపట్టిన వైసీపీ ఆపరేషన్ లాంటిది, టీడీపీ ఆపరేషన్ లాంటిది అన్న మొదలు పెడతారేది. కాకపోతే ప్రస్తుతం అయితే గ్రౌండ్ లెవెల్లో అది ఎక్కడ కనబడట్లేదు. భవిష్యత్తు చూసుకుంటే ఏంటి అని భయం అయితే వైసీపీ కార్యకర్తల్లోనూ కొంతమంది నాయకుల్లో కనిపించడం వల్లే వాళ్ళు పార్టీ గుడ్ బై చెప్తున్నారు అనేది అయితే సుస్పష్టం.